హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. సంక్రాంతి సందర్భంగా మహిళలకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క ఏపీ సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. ఈ యొక్క పథకం మనకు ఎప్పటి నుంచి డబ్బులు మన ఖాతాల్లోకి వస్తాయి, అలాగే సంక్రాంతి కానుకగా 2 శుభవార్తలేంటి కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు సంక్రాంతి కానుకగా ఎలా వేస్తారు? అర్హుల్ని ఎలా గుర్తించారు? ప్లీజ్ బ్రదర్ కొంచెం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అడిగిన డౌట్స్ మీదే చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా మహిళలకు సంబంధించి అప్డేట్ గనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే గవర్నమెంట్ నుంచి నేరుగా మీ మొబైల్‌కి అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా ఈ యొక్క అప్డేట్‌ని అయితే తెలుసుకోవచ్చనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక్కో మహిళకు 18,000 రూపాయలని ఒక ఏడాదిలో ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే ఒక ఏడాదిలో 18,000 రూపాయలు అంటే మనకు నెలకొచ్చేసి 1,500 రూపాయలనమాట. ఈ యొక్క పథకానికి నామకరణంగా ఆడబిడ్డ నిధి అని చెప్పారండి. సూపర్ 6 స్కీమ్స్‌లో మొత్తంగా మహిళలకు సంబంధించి 3 పథకాలనైతే ప్రవేశపెట్టారనమాట. ఈ 3 పథకాలలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 అయితే అమలు చేసేసింది. ఈ యొక్క రెండిట్లో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఒకటి గ్యాస్ సిలిండర్, ఇక రెండోదొచ్చేసి మనకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ ఏదైతే మహిళలకు ఉందో ఫ్రీ బస్ స్కీమ్ అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి కొరవైతే ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి జెన్యూన్‌గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించే పనులైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా అర్హులనైతే అనౌన్స్ చేయబోతున్నారు. అయితే అర్హత ప్రామాణికాలను గతంలో నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో కూడా ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాను. మీరైతే కొంచెం శ్రద్ధగా అయితే వినండి. ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా అర్హులకు సంబంధించి ఒక 10 పాయింట్లనైతే రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ క్యాబినెట్ మీటింగ్‌లో అయితే రిలీజ్ చేశారు. ఈ క్యాబినెట్ మీటింగ్‌లో రిలీజ్ చేసినటువంటి 10 పాయింట్లు అంటే ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా స్కీమ్‌కి అర్హత సాధించాలి అంటే అర్హులు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి ఉండాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయినట్టుగా ఉండాలన్నమాట. ఇక రెండో పాయింట్‌గా మీరు ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అయితే చేయించుకొని ఉండాలి. ఈ రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ చేయించుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి పథకాలు ఏవైనా సరే మీకు బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్‌కేస్ మీకు ఒకవేళ రేషన్ రాకపోయినా సరే ఈకేవైసీ కనుక లేకపోతే మీకు రేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదన్నమాట. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక మనకు తర్వాత వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే మన యొక్క రేషన్ కార్డులలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా 10,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే ఈ స్కీమ్ వర్తించదనమాట. ప్రభుత్వ పెన్షనర్లు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం లేదా మాజీలు ఎవరైనా సరే ఉన్నా సరే ఈ స్కీమ్ వర్తించదు. అలాగే మీకు వచ్చేసి 4 చక్రాల వాహనం ఉన్నా సరే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావండి. 4 చక్రాల వాహనాల విషయంలో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, ట్రాక్టర్లు, యెల్లో కలర్ బోర్డు కలిగిన కార్లు అయితే నో ప్రాబ్లమ్ అనమాట. చాలామందికి వైట్ కలర్ కలిగినటువంటి బోర్డులు కలిగిన కార్లు అయితే ఉంటాయి. వైట్ బోర్డు కలర్ కలిగినటువంటి కార్లు కనుక మీకు ఉన్నట్లయితే అవి మీకు సొంత వెహికల్స్ అవుతాయి కాబట్టి ప్రభుత్వం సొంత కారు 4 చక్రాల వాహనం అంటే ఒక కుటుంబం ఒక కార్‌ని అఫోర్డ్ చేస్తుంది అంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు కార్‌ను కూడా అయితే ఇందులో ప్రవేశపెట్టింది. ఇక మీకొచ్చేసి టాక్సీలు ఉంటాయి. అంటే యెల్లో కలర్ బోర్డు కలిగిన వాహనాలు ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. స్కీమ్‌కి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఎవరైనా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు గనుక ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రానే రావు. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మీ కుటుంబంలో ఆల్రెడీ ఒకరా లేదా ఇద్దరికైనా సరే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. కానీ మీ కుటుంబంలో ఎవరైనా మహిళలకి
ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కనుక ఇస్తూ ఉంటే, సో మీకైతే ఈ పథకం అయితే వర్తించడం అయితే కష్టం. ఆల్రెడీ మీ కుటుంబంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకోకుండా ఎవరైనా గనక ఉంటే వారికైతే వర్తిస్తుందనమాట. అంటే పెన్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అయితే వస్తుంది. పెన్షన్ ఆల్రెడీ తీసుకునే వాళ్ళకైతే రాదనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. అంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే ఆధార్ కార్డ్‌తో లింక్ అనమాట. సో అదైతే అయి ఉండాలి. అలాగే మనకు ఆధార్ కార్డ్‌తోనే మన యొక్క ఈకేవైసీ కూడా అయితే మనం కంప్లీట్ చేసుకొని ఉంటాం కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎన్‌పీసీ మ్యాపింగ్ అండ్ ఈకేవైసీ ఉండాలి. క్యాష్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. పట్టణ ప్రాంతాలలో గనక చూసుకుంటే నెలసరి ఆదాయం రూ. 10,000 రూ. 12,000 అయితే పట్టణ ప్రాంతాలు. మీకు రూ. 10,000 అయితే గ్రామీణ ప్రాంతాలలో అయితే మీరు నెలసరి ఆదాయం అనేది ఉండాలి. ఇక కరెంట్ బిల్లు విషయంలో కూడా అయితే మనకు కొత్త రూల్ ప్రవేశపెట్టారండి. 300 యూనిట్ల కంటే కరెంట్ బిల్లు ఎక్కువ వాడుతున్నట్లయితే మిమ్మల్ని ఈ స్కీమ్ నుంచి అయితే తొలగిస్తారు. ఎందుకనంటే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కంటే దాటితే మనకు నెలకు 4,500, 5,000, రూ. 6,000 సో అట్లాగైతే మన కరెంట్ బిల్ అయితే వస్తుంటుంది. అంతంత డబ్బులు మీరు కరెంట్ బిల్ కోసం మీరు పెడుతున్నారు అంటే మీ ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్‌లు అన్నీ అన్ని రకాల గ్యాడ్జెట్స్ అయితే ఉండొచ్చు. సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో ఖచ్చితంగా ఈ యొక్క పరిమితులైతే మనకు విధించడం జరిగింది. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి ఫ్యామిలీస్‌కి మాత్రమే ఈ స్కీమ్‌నైతే మేము అందిస్తాం గానీ అందరికీ ఇవ్వమని చెప్పేసి తేల్చి చెప్పడంతో ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు అర్హుల్ని ఏ విధంగా గుర్తిస్తారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ P4 సర్వే అయితే గతంలో నిర్వహించారు. అలాగే ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు సో లాస్ట్ మంత్‌లో అయితే మనకు ఇది రెడీ చేశారండి. సో ఈ విధంగా అయితే మనకు రెండిటి ఆధారంగా డేటా ఆధారంగా మనకు తీసుకుంటారు. ఇంకొకటొచ్చేసి వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45-60 సంవత్సరాల డేటా అనేది వయసు కలిగిన వారందరి డేటా వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు 2025 సంవత్సరంలో చాలామందికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైతే పడ్డాయి కదా! సో అవి మనకు ఏ డేటా నుంచి తీసుకున్నారంటే గత ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం కింద ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్‌ని ప్రామాణికంగా అంటే ఆధారంగా చేసుకొని మనకి స్కీమ్‌ని అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. అయితే ఫైనల్‌గా మనకొచ్చేసి ఇంటి విస్తీర్ణం విషయంలో కూడా అయితే మనకు రూల్ పెట్టారండి. పట్టణ ప్రాంతాలలో మనకు ఖచ్చితంగా మనకు 1,200 చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్ ఆధారంగా మనకు ఎవరైనా సరే రేషన్ కార్డులో మహిళలు 18 నుంచి డైరెక్ట్‌గా 60 సంవత్సరాల వయసు వరకు ఉంటే వారికి మాత్రమే ఈ స్కీమ్ నుంచి డబ్బులైతే వస్తాయి. మిగిలిన వారికైతే రావు. ఇక అదేవిధంగా మనకు మరొక శుభవార్త ఏంటంటే డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుకగా మొబైల్స్‌ని కూడా పంపిణీ చేయాలని, డ్వాక్రా రుణాలనేది తీసుకొని సకాలంలో చెల్లించే వారికి ఈ యొక్క ఆఫర్‌నైతే అందివ్వాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే భావించారు. దీనికి సంబంధించి సంక్రాంతి తరువాత నేరుగా మహిళలను ఆయా నియోజకవర్గాల వారీగా వారిని విభజించి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల్లో ఏ1 గ్రూపుల కింద ఏవైతే ఉంటాయో వాళ్ళందరికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి స్మార్ట్ ఫోన్లు కూడా పంపిణీ చేయాలని గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్‌గా మహిళలకు సంబంధించి మనకు ఈరోజు సాయంత్రం 5:30 నుంచి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అనంతరం అందరి ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేస్తారు. ఫర్దర్‌గా ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.